చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం వల్ల ఈ విజయవాడ అన్నది ఇట్లా అట్టుడిగిపోయింది అని చెప్పి మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయని చెప్పేసి అడుగుతున్నారు కదా. ఇగో ఒక ఆధారం నేను చూపిస్తా, కొంచెం జాగ్రత్తగా ఈ ఆధారాన్ని చూడండి. ఇది గూగుల్ మ్యాప్స్, కొంచెం జాగ్రత్తగా చూడాలి మీరు. ఈ గూగుల్ మ్యాప్స్లో మనం కింద చూసుకుంటే ఇక్కడ విజయవాడ అనేది ఉన్నది. నేను ఇక్కడ చూపిస్తాను మీకు. ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ మనకి విజయవాడ ఉన్నది. ఈ విజయవాడలో ఏదైతే ఎఫెక్టెడ్ ఏరియా ఉందో అజిత్ సింగ్ నగర్ ఈడ ఉన్నది. ఈ అజిత్ సింగ్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఎఫెక్ట్ అయినాయి, అంటే మొత్తం జలమయం అయిపోయినాయి. దీనికి కారణం ఏంటి అంటే బుడమేరు వాగు అని చెప్పేసి అంటున్నారు. బుడమేరు నీళ్లు, బుడమేరు అని చెప్పేసి స్వయానా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఏంటి ఈ బుడమేరు అంటే, బుడమేరు అన్నది ఎక్కడో మైలవరం కొండల్లో పుట్టి ఆ బుడమేరు నీళ్ళు అన్నవి ఇగో ఇక్కడికి వస్తాయి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ వెలగలేరు అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది, ఈ వెలగలేరుకి వస్తాయి. ఈ వెలగలేరు నుంచి ఈ బుడమేరు నీళ్లు రెండుగా చీలిపోతాయి. ఒకటేమో ఇక్కడి నుంచి అంటే వెలగలేరు నుంచి ఇబ్రాహీంపట్నం మీదుగా వచ్చి కృష్ణానదిలో ఇక్కడ కృష్ణానదిలో ఒక చీలిక నది కలుస్తుంది. రెండో చీలిక వచ్చేసి ఇక్కడ కనిపిస్తుందా మీకు, ఇది నదీ ప్రవాహం. ఇక్కడి నుంచి కొల్లేరు సరస్సుకి వెళ్ళిపోద్ది. అంటే విజయవాడ మీదుగా ఇంకొక చీలిక విజయవాడ మీదుగా కొల్లేరు సరస్సుకు వెళ్ళి ఆ నీళ్లు కలుస్తాయి. అయితే జనరల్గా ఏం జరుగుతుందంటే నీళ్లు ఎప్పుడైతే వస్తాయో బుడమేరులో అప్పుడు ఏం చేస్తారంటే ఈ వెలగలేరు నుంచి కృష్ణానది వైపు నీళ్లు మళ్ళిస్తారు. మళ్ళించి కృష్ణానదిలో తీసుకెళ్ళి ఆ నీళ్ళని కలుపుతారు. ఇది జనరల్గా చేసే ప్రాక్టీస్. కాకపోతే శనివారం రోజు ఒక సంఘటన జరిగింది. ఏమైంది అంటే ఈ ఏదైతే బుడమేరు నీళ్లు ఉన్నాయో బుడమేరు నీళ్లు ఒక పెద్ద ప్రవాహంలో వచ్చినాయి, అంటే ఎక్కువ క్వాంటిటీలో నీళ్ళు వచ్చినాయి. అయితే ఆ నీళ్ళని కృష్ణానది వైపు మళ్లించాలి. కానీ అధికారులు ఏం చేశారు అంటే ఆల్రెడీ కృష్ణానది ఉప్పొంగుతుంది, నీళ్లు చాలా ఎక్కువ ఉన్నాయి, మనం కృష్ణానది వైపు నీళ్లు మళ్లించినా కూడా ఆ నీళ్లు కృష్ణానదిలోకి పోవు, రివర్స్ కొట్టే ఒక ఛాన్స్ ఉంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే దీన్ని ఇటు అంటే కొల్లేరు సరస్సు వైపు అంటే విజయవాడ వైపు మళ్ళిద్దాము అని చెప్పేసి ఎవరికీ చెప్పకుండా అధికారులు శనివారం సాయంత్రము ఈ నీళ్ళని విజయవాడ వైపు మళ్లించారు. నిజంగా ఇది ఎంత దారుణం అంటే ఎప్పుడు అంత పెద్ద ప్రవాహం విజయవాడ వైపు మళ్లించకూడదు. ఎందుకు కూడదు అంటే విజయవాడ వైపు ఏదైతే నీళ్లు వెళ్తాయో ఆ నీళ్లు చిన్న క్వాంటిటీలో వెళ్తాయి. అంటే ఏదైతే నీళ్ళ ప్రవాహం ఉందో నీళ్లు ఎక్కువ క్వాంటిటీలో అన్నది వదిలిపెడితే ఆ నీళ్లు బయటికి అంటే విజయవాడ లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అంతలా నీళ్లు వదిలిపెట్టినా చాలా చిన్న క్వాంటిటీలో నీళ్ళని వదిలిపెట్టరు. కానీ ఒకేసారి అంత పెద్ద నీళ్ళ ప్రవాహాన్ని మొత్తానికి కృష్ణానది వైపు ఆపేసి విజయవాడ వైపుకి అధికారులు మళ్లించారు. ఎప్పుడు శనివారం రోజు సాయంత్రం. కాకపోతే ఏం జరిగింది అంటే విజయవాడ అనేది ఒక సిటీ, మధ్యలో ఏదైతే నీళ్లు ప్రవహిస్తాయో ఆ దారిలో చాలామంది అక్కడ డంప్ చేయడము, చెత్త వేయడము అది కామన్గా సిటీలలో జరిగేది. హైదరాబాద్ అన్నా, విశాఖపట్నం అన్నా, విజయవాడ అన్నా నీళ్లు రావు ఇటు అని ప్రజలకి తెలుసు. అందుకే ప్రజలు ఏం చేశారు, కొంచెం అటు డంప్ అనేది చేశారు. అదొకటి. రెండో విషయం ఏంటంటే అక్కడ నీళ్లు వెళ్ళడానికి ఏదైతే కెనాల్స్ ఉన్నాయో ఆ కెనాల్ సైజ్ అనేది చాలా చిన్నది. ఆ చిన్న సైజు కెనాల్లో ఇంత పెద్ద ప్రవాహం నీళ్లు పట్టవు. ఇది రెండవది. శనివారం సాయంత్రం అంత పెద్ద ప్రవాహాన్ని ఇటు మళ్లించేసరికి ఏమైంది అంటే రాత్రి విజయవాడలో అందరూ నిద్రపోతుంటే, ముఖ్యంగా ఈ అజిత్ సింగ్ నగర్లో అందరూ నిద్రపోతుంటే, చుట్టుపక్కల ఏరియాల్లో అందరూ నిద్రపోతుంటే రాత్రికి రాత్రి ఈ నీళ్ళన్నీ విజయవాడ లోపలికి వచ్చేసినాయి. ఎప్పుడైతే ఆదివారం ఉదయం వీళ్ళు కళ్ళు తెరిస్తే షాక్ అయిపోయింది. ఏంటంటే మొత్తం నీళ్లు 8 నుంచి 10 అడుగుల నీళ్లు. ఒక వ్యక్తి యొక్క హైట్, కామన్ ఇండియన్ హైట్ 5.5. కాకపోతే 10 అడుగుల నీళ్లు చూసేసరికి వీళ్ళందరూ షాక్ అయిపోయారు. అదే రోజు శనివారం రాత్రి ఏదైతే నీళ్ళు వచ్చినాయో అప్పుడే కొంతమంది నిద్రలోనే చచ్చిపోయారు. ఆ శవాలు అందుకే అంతగా కంపు కొడుతున్నాయని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అందులో నిజాలు ఏమున్నాయో ఆ విషయం పక్కన పెడితే టెక్నికల్గా మనం చూస్తే కృష్ణానదికి వెళ్ళవలసిన నీళ్లు ఇటు విజయవాడ వైపు మళ్లించారు. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఏంటి ఆ పాయింట్ అంటే విజయవాడ వైపు నీళ్లు మళ్లించినప్పుడు అక్కడ అధికారులు ఏం చేయాలి అంటే మళ్లించడానికి కనీసం కొన్ని గంటల ముందు అక్కడ ప్రజల్ని అలర్ట్ చేయాలి. ఇది కామన్గా మనం ఈ ప్రోటోకాల్ అనేది ఫాలో అవ్వాలి. కానీ అయినరా అంటే అవ్వలే. ఎవ్వరికీ చెప్పకుండా జస్ట్ నీళ్లు మళ్లించి ఇంటికి పోయి పండుకున్నారు అధికారులు. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు అని నేను అంటున్నా. చంద్రబాబు నాయుడు గారు, ఆయన మంత్రులు, ఆయన అధికారులు కలిసి చేసిన ఈ తప్పు వల్ల ఈరోజు 6,50,000 మంది ప్రజలు మొత్తానికి నాశనం అయిపోయారు. ఈరోజు వాళ్ళ సంపాదన, వాళ్ళ ఆస్తులు రోడ్డు మీద పడే పరిస్థితి. ఈ నీళ్లు ఇక్కడి నుంచి వదిలేస్తే కొల్లేరు సరస్సుకి వెళ్ళిపోతాయి, ఎక్కడో ఉంది ఆ సరస్సుకి వెళ్ళిపోతాయి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు అనుకున్నారు. కానీ మధ్యలో అసలు ఆ కెనాల్ సైజ్ అంతా, మనం వదిలిపెట్టున్న నీళ్ళు ఎన్ని ఉన్నాయి,
ఆ కెనాల్లో ఒకేసారి నీళ్లు వదిలిపెడితే మొత్తానికి నీళ్లు బయటికి వచ్చేస్తాయి, విజయవాడ వైపు వస్తాయని చెప్పేసి ఆలోచన లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారులు చేసిన పని వల్ల ఈరోజు మొత్తానికి ప్రజలు సఫర్ అవుతున్నారు.